సాధారణంగా చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, వ్యాపార అభివృద్ధికి రాగి రేకులు అయినటువంటి యంత్రాలు పనిచేస్తాయా? వాటి మీద ఏదో 4 మంత్రాలు రాస్తే అవి ఫలితాన్ని ఎలా ఇస్తాయి? అనే అనుమానంతో ఉంటారు. ఈ అనుమానం కలగడం చాలా సహజం. ఈ యంత్రాలు రిసీవర్స్ లాంటివి. వాటిపై ఏదో ఒక దేవతకు సంబంధించిన యంత్ర శరీరము, మూల మంత్రము, సహాయక మంత్రాలు అమర్చి ట్యూనింగ్ చేసి పెడితే ఆ దేవతకు సంబంధించినంత మేరకు కావలసిన శక్తిని ఆ యంత్రం తీసుకుంటుంది, అనగా ఆకర్షించుకుంటుంది. ఈ విధంగా బ్రహ్మాండమంతా నిండి ఉన్న కాస్మిక్ శక్తి నుండి ఒక ప్రత్యేక లక్షణం గల శక్తిని యంత్రం ఆకర్షించుకొని మనకు ప్రాప్తింపచేస్తుంది. ఈ ప్రక్రియ ఎటువంటిదంటే, మనకు రేడియోలో కావలసినటువంటి స్టేషన్ని ట్యూనింగ్ చేస్తే ఆ స్టేషన్ నుండి మాటలు పాటలు మనకి వినపడినట్లుగా ఇది కూడా పనిచేస్తుంది. అదేవిధంగా లక్ష్మీ శక్తి కావలసినచో లక్ష్మీ యంత్రం ద్వారా, గణపతి శక్తి కావలసినచో గణపతి యంత్రం ద్వారా బ్రహ్మాండం నుండి తీసుకోవచ్చు. ఆయా శక్తులను గురించి మనకు ముందుగా కొంత విషయ పరిజ్ఞానం తెలిసి ఉండాలి. తద్వారా ఆ శక్తులను గుర్తించి ఆకర్షించే పనులను ఆయా యంత్రాలు చేస్తాయి. అయితే యంత్ర శరీరాలకు సంబంధించిన జామెట్రీ అంటారు. జామెట్రీని ఏదో ఒక లోహపు రేకు మీద చెక్కించడం అనేది కొంచెం అభివృద్ధి చేయబడిన పద్ధతి అని చెప్పచ్చు. మొదట్లో భూర్జపత్రం మీద అష్టగంధాలతో, కొన్ని చెట్లు కొమ్మలతో చేయించబడిన కలాలతోటి, పక్షి ఈకలతోని వ్రాసేవారు. రాను రాను రాగి, వెండి, బంగారం వంటి లోహరేకులపై చెక్కడం ప్రారంభించారు. ఇలా చెక్కితే యంత్రస్వరూపం చెదిరిపోకుండా కొంతకాలం నిలబడుతుంది. యంత్రాలలో ప్రధానంగా ఉండేది నిర్ణీతమైన జామైత్రి మరియు మంత్రము. దానిపై వ్రాయబడిన మంత్రమును జాగృతీకరించడం చేయడం కోసం మూలమంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపించి ఆ యంత్రమునకు దారపోయడం జరుగుతుంది. ఈ ప్రక్రియ చాలా కష్టమైనటువంటి ప్రక్రియ. మంత్రాన్ని కూర్చొని ఏకాగ్రతతో జపం చేసి ఆ జపశక్తిని ఆ యంత్రానికి దారపోయవలసి ఉంటుంది. మంత్రాన్ని ఎంత శక్తి వరకు జాగృతీకృతం చేయాలి అనే విషయం ఆ యంత్రం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. వ్యాపారాభివృద్ధి కోసం సాధారణంగా చంద్రయంత్రం వైబ్రేషన్ 5లోను, బుధయంత్రం వైబ్రేషన్ 7లోను, చంద్ర బుధ మంత్రాలు 2 వైబ్రేషన్ 3లోను ఉపయోగిస్తే మంచి సత్ఫలితాలనిచ్చే వ్యాపారాభివృద్ధి యంత్రాలు తయారవుతాయి. ఇవేగాక కొన్ని సత్ఫలితాలను ఇచ్చే యంత్రాలు కూడా ఉన్నాయి. జనరల్గా చంద్ర, బుధ, గురు, శుక్ర గ్రహ యంత్రాలు, శ్రీ మహాలక్ష్మి యంత్రము, శ్రీ చాముండేశ్వరి యంత్రము, శ్రీ లక్ష్మీ గణపతి యంత్రము, ఇలాంటివన్నీ వ్యాపారాభివృద్ధిని కలుగజేస్తాయి. సాధారణంగా ఈ యంత్రాలను 2-3 విధాలుగా ఉపయోగించవచ్చు. 1 వ్యాపార స్థలంలో పెట్టడం, 2 వ్యాపారస్తుని ఇంట్లో పెట్టడం, 3 ముద్రించగలిగితే వస్తువులపై, ప్యాకెట్లపై ముద్రించడం. వ్యాపారాభివృద్ధి జరగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ప్రతిరోజు షాపు తెరిచిన వెంటనే యంత్రానికి పూజ జరపాలి. అగరబత్తీలు వెలిగించడం, గంట మ్రోగించడం తప్పనిసరిగా చేయాలి. నిజానికి చంద్ర, బుధులు వ్యాపార గ్రహాలైన సూర్యుని అనుగ్రహం లేకుండా ఏ వ్యాపారం సాగదు. అందువలన సూర్యుని ఫోటో తప్పనిసరి. అయితే నూనెలు మొదలైన కొన్ని వ్యాపారాలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే సరిపోతుంది. ఇవి పెట్టినాక మిగతా వ్యాపార యంత్రాలను పెట్టాలి. వ్యాపార స్థలం, ఆఫీసు గది శుభ్రంగా ఉండాలి. వాతావరణం బాగుండాలి. ధనద్రవ శక్తి మంచి వాతావరణంలోనికి తొందరగా వచ్చి చేరుతుంది కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. యంత్రాలను ఈశాన్యంలో పెడితే వాయువ్యాన్ని చూడాలి. అలాగే వాయువ్యంలో పెడితే ఆగ్నేయాన్ని చూడాలి. అలా అమర్చుకోవాలి. ఆగ్నేయ దిశ నుండి కూడా ధనశక్తి ప్రవహిస్తుందని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు. ఒక్క కుజ యంత్రం మాత్రం ఉత్తరంలో పెట్టి దక్షిణ దిశగా చూడవచ్చు, కానీ మిగతా యంత్రాలను దక్షిణముఖంగా పెట్టకూడదు. చాలామంది ఏవేవో నైవేద్యాలు పెడుతూ ఉంటారు, కానీ నైవేద్యం పెట్టే పదార్థాలకు ఏ ప్రభావం ఉందో తెలుసుకోరు. ముందుగా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. నైవేద్యం పెట్టాల్సినటువంటి పదార్థాలలో కొబ్బరికాయ సర్వోత్తమమైనది. దానిలో ధనశక్తి చాలా ఉన్నది. బెల్లం కూడా మంచిది.
పరమాన్నం బెల్లంతో చేసినది వాడడం ఇంకా మంచిది. పదార్థాలను స్టీలు ప్లేట్‌లో పెట్టవద్దు. ఇత్తడిని వాడండి. స్త్రీ దేవతలకు రెమెడీలు చేస్తున్నప్పుడు పూజ చేస్తే గనక సాంబ్రాణి ధూపం తప్పనిసరిగా వేయాలి. నైవేద్యం పెట్టిన పదార్థాన్ని ఎంతో కొంత పూజా స్థలం వద్ద వదిలేయాలి. మొత్తం ప్రసాదం తినేయకూడదు.